సంగారెడ్డిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజ కార్యక్రమం. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్ హాజరయ్యారు. పద్మశాలి బంధువులు, సంఘ పెద్దలను చింతా సాయినాథ్ ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పెద్దలకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింతా సాయినాథ్ ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటల కార్యక్రమాలతో వనభోజన వేడుక సందడిగా ముగిసింది. సంఘం మీటింగ్ కానీ మన రిజల్ట్ పూర్తి వ్యతిరేకం. బయట ఉన్న వాళ్ళందరూ హాల్లోకి రండి. వేదికమైన పెద్దలకి సమయాభావం వల్ల ముందు మనం సత్కరించుకున్నాము. ఓకే పండుగ సాయమే గారు. మనందరం ఘనంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గోపాల్ సార్ వాళ్ళ అన్నగారు, గోపాల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మన పద్మశాలి సమాజం ప్రతి ఇంట్లో ఈ మన మార్కండేశ్వర ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ప్రతి ఇంట్లో ఈ ఫోటో ఉండాలని చెప్పి సంకల్పం తీసుకొని ఈరోజు మనందరికీ ఈ ఫోటోలు ఇప్పిస్తున్నారు. సోదర భావాన్ని వ్యక్తపరిచే ఒక వేదికను సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం దూరం పెరిగింది. పిల్లల చోట, తల్లిదండ్రుల చోట ఆ దూరం తగ్గించే వేదిక కూడా ఇది అవుతుందని నా భావన. ఇట్లాంటి వేదికల్లో మనం అందరం పాల్గొని విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.